హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టైప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ గమ్ గమ్ గణేష. ఈ సమ్మర్లో మే 31 థియేటర్స్లో రిలీజ్ అయిన మూవీస్లో థర్డ్ మూవీ ఈ గమ్ గమ్ గణేష. ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఇప్పుడు గమ్ గమ్ గణేషతో మన ముందుకు వచ్చారు. రివ్యూలోకి వెళ్ళే ముందు నిన్న రిలీజ్ అయిన 3 మూవీస్లో ఆల్రెడీ 2 మూవీస్ని బజే వైవేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీస్ని రిలీజ్ రోజునే చూసి రివ్యూ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి మన మూవీ చాయిస్ 9 ఛానల్లో ఈ రివ్యూ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. అలాగే మన మూవీ చాయిస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు మీ సబ్స్క్రైబర్స్ ద్వారా సపోర్ట్ చేస్తే ఇలా త్వరగా రిలీజ్ రోజునే రివ్యూ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, అనాథైన హీరో గణేష్ ఆనంద్ దేవరకొండ తన ఫ్రెండ్ అయిన ఇమాన్యుయల్తో కలిసి చిల్లర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ప్రేమించిన అమ్మాయి కోసం ఎలాగైనా కోటీశ్వరుడు కావాలనుకునే కోరికతో ఈ క్రమంలో ఒక వజ్రాన్ని దొంగతనం చేయడానికి డీల్ కుదుర్చుకుంటాడు. ఇంతలో వినాయకుడి విగ్రహంలో ఉండిపోయిన ఆ వజ్రాన్ని ఎలా తిరిగి సంపాదించాడు అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, మూవీలో ప్రతి 10 మినిట్స్కి ఒకసారి కామెడీ సీన్ వస్తూ ఉంటాయి. కామెడీ చాలా బాగుంది. కమెడియన్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఫన్ జనరేట్ చేసి నవ్వులు తెప్పిస్తారు. ఆ సీన్స్ మూవీ కనెక్ట్ అయ్యాయా లేదా అనేది పక్కన పెడితే మనల్ని మాత్రం బాగా నవ్విస్తాయి. మూవీలో ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్లో వచ్చే సీన్స్, క్లైమాక్స్లో లాస్ట్ 15 మినిట్స్ మూవీకి హైలైట్గా చెప్పుకోవచ్చు. కమెడియన్ సునీల్ కిషోర్ గారు హీరో ఫ్రెండ్గా చేసిన జబర్దస్త్ ఇమాన్యుయల్ కామెడీ సీన్స్ మూవీలో హైలైట్గా ఉంటాయి. హీరో ఆనంద్ దేవరకొండ గారు ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో తన క్యారెక్టర్కు 100% జస్టిఫై చేశారు. మూవీలో సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం యావరేజ్గా ఉంది. సినిమా ఫోటోగ్రఫీ ఈజ్ గుడ్. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ స్లోగా వెళ్ళిన మూవీ ట్రావెల్ అయ్యే కొద్దీ ఫన్తో మంచిగా ట్రావెల్ అవుతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు ముందుకు వెళ్ళదు. చాలా నెమ్మదిగా ఎందుకు వెళ్ళాలరా బాబు అన్నట్టుగా చాలా చిరాకు తెప్పిస్తుంది. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్లో కొన్ని సీన్స్తో వస్తున్న ఆ కామెడీ ద్వారా మనకు నవ్వు తెప్పించవు. సెకండ్ హాఫ్లో హీరోకి ఒక లవ్ స్టోరీ పెట్టారు. అస్సలు ఆ లవ్ స్టోరీ ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అసలు సెట్ కాలేదు. ఏదో ఆర్టిఫిషియల్గా ఉంది. మూవీలో విలన్స్ని స్టార్టింగ్లో చాలా భయంకరంగా బాగా చూపించారు. కానీ ఎండింగ్ వచ్చేటప్పటికి మాత్రం చాలా సింపుల్గా తేల్చేయడం అన్నది నాకు నచ్చలేదు. ఓవరాల్గా ఈ గమ్ గమ్ గణేష మూవీని నేను స్వామిరారాలా మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ అనుకున్నా. కానీ ఆ రేంజ్లో మాత్రం లేదు. కానీ మూవీలో కామెడీ మాత్రం బాగుంది. ఈ కామెడీ కోసమైనా మూవీని ఒకసారి చూడొచ్చు. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఇస్తున్న రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5. ఇది ఓన్లీ నా సొంత ఒపీనియన్ మాత్రమే. దీన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోవద్దని నేను ప్రార్థిస్తున్నా. రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.